కొన్ని చోట్ల చూస్తే ఇప్పుడు మొలికెత్తిని తీసుకుపోక 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి ధాన్యం ఇక్కడనే పెట్టిండ్రు. ట్రాన్స్పోర్ట్ వస్తలేదంట. వాళ్ళు కాంట చేసిండ్రు, కొంతమంది కాంట చేసిండ్రు, కొంతమంది కాంట చేయలేరు, అక్కడనే పెట్టేసిండ్రు. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఒకవేళ మాదేమన్నా ఇబ్బంది అయితే రైతులు వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, దానికి మేము కట్టిస్తాము, చార్జెస్ కట్టిస్తామని చెప్పేమో మంత్రి గారు చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో నేను ఇందాక డీసీఓ గారితో మాట్లాడినా. డీసీఓ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తాడు, మాకు కింద ట్రాన్స్పోర్ట్ గురించి అట్లా ట్రాక్టర్లు పెట్టుకోమని చెప్పి ఎక్కడ చెప్పలేరు సార్ అని చెప్పి ఈయన చెప్తాడు. వీళ్ళు ఒకవేళ తప్పిదారి ఇట్లా ట్రాక్టర్లలో తీసుకొని పోయింది అనుకో, అవి ఖాళీ చేయకుండా అట్లాగే పెట్టేస్తారు. కిరాయికి తీసుకొని పోతే వీడు కిరాయి కట్టాలి, రోజు కిరాయి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే మేము 80% 90% ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేసినాము, ఇంకా ఎక్కడో 10% 20% ఉంటే అది కూడా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. అక్కడ సంచులు ఏదో నిన్ననో ఈ రోజు సంచులు ఇస్తున్నారంట. సంచులు ఇచ్చేది ఎప్పుడో ఆ గన్ని బ్యాగులకు దిక్కు లేదు, లారీలకు దిక్కు లేదు, ఇక్కడ కాంటకు దిక్కు లేదు. రైతులు గోస పడుతుంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తొందరగా కొనాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఏదో రైతు గోస బీజేపీ భరోసా అని చెప్పి యాత్ర చేస్తున్నారంట. ఏమో గోస పడుతున్నదే, రైతులు గోస పడుతున్నదే వీళ్ళ గురించి కదా. వీళ్ళు చేసే కారణాల చేతనే రైతులు గోస పడుతున్నారు. మళ్ళా వీళ్ళు యాత్రలు చేసి ఏం చేస్తారో ఆలోచన చేయాలా. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో గౌరవ స్పీకర్ గారు ఉన్నారు. మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారా, లేకపోతే ఇంకా పై వాళ్ళతో మాట్లాడతారా? ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత స్పీకర్ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.